హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ఒక ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఈ ఎడిటింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నేను యూజ్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకుని యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను యూజ్ చేసిన కైన్ మాస్టర్ బీట్సింగ్ యాప్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. సో మీరు ఆ రెండు కూడా అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారో క్లియర్గా 1 by 1 స్టెప్ అయితే గైడెన్స్ ఇస్తాను. సో ఫస్ట్ డెమో చూద్దాం. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ అయితే మీకు వినిపించట్లేదు, కానీ ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. బీట్కి తగ్గట్టు ఇమేజెస్ మూవ్ అవుతూ ఉంటాయి. ఒక నీట్గా చాలా ఈజీగా ఒక మంచి వాట్సాప్ స్టేటస్ వీడియోని విత్ ఇన్ ఏ మినిట్స్లో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అన్న నైస్ అనో పెట్టండి. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుంది. ఈ వీడియోకి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి మెసేజ్ అయితే చేయండి. అక్కడ కూడా నేను వాటికి ఆన్సర్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, నేను కైన్ మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్ అయితే మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. మనం కైన్ మాస్టర్ ఓపెన్ చేయడంతో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ప్లస్ పై ట్యాప్ చేసేయండి. 9:16 రేషియో సెలెక్ట్ చేసేసుకోండి. ఈ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. ఎడిటింగ్లోకి వెళ్ళిపోయి ఫిల్ స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఎవరి ఇమేజెస్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజెస్ అయితే మీకు నచ్చిన ఇమేజెస్ అయితే తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఇమేజెస్ అయితే తీసుకొని చూపిస్తున్నాను. సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ తీసేసుకోండి. ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ తీసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ప్రొవైడ్ చేసిన ఆడియో ఉంటుంది కదా, ఫస్ట్ ఆడియోని తీసుకోండి. ఆడియో మీద క్లిక్ చేసేయండి. ఆల్బమ్స్లోకి వెళ్ళిపోండి లేదా ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోండి. ఈ విధంగా ఫోల్డర్స్లోకి వెళ్ళిపోయి డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయినట్లయితే ఆ సాంగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆ సాంగ్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద ట్యాప్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కాల్ మీ డీజే అండ్ స్వీట్ లైస్ అనే 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. 2 డౌన్లోడ్ చేసుకోవాలి. అవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారో నేను ఆల్రెడీ బ్యాక్ వీడియోలో అయితే చూపించాను, పాత వీడియోలో. సో ఇంకొకరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ ఫోన్లో ఉన్న బీట్ సింక్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకొని బీట్ సింక్ యాప్ అయితే ఓపెన్ చేసేయండి. డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ప్లస్ మీద ట్యాప్ చేసేయండి. ప్లస్ మీద ట్యాప్ చేసేసి ఏదైనా ఒక 2 ఇమేజెస్ తీసుకోండి. 2 ఇమేజెస్ తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఇటు జరుపుకుంటూ వచ్చినట్లయితే మనకు స్వీట్ లైస్ అని కనిపిస్తుంది. సో స్వీట్ లైస్ మీద క్లిక్ చేసి ఈ కైన్ మాస్టర్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే కైన్ మాస్టర్లోకి అయితే వచ్చేస్తుంది. మీకైతే ఫస్ట్ టైం కాబట్టి డౌన్లోడింగ్ అసెట్స్ అని అడుగుతుంది. సో మీరు డౌన్లోడింగ్ అసెట్స్ మీద క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్లో స్వీట్ లైస్తో పాటు కాల్ మీ డీజే కూడా డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకొని నేనైతే ఆల్రెడీ తీసేసుకున్నాను కాబట్టి వాటిని క్లియర్ చేసేసాను. సో ఆ 2 కూడా మనకు వచ్చేస్తాయి. సో ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి స్వీట్ లైస్లో సెకండ్ వన్ ఉంటుంది కదా, దాన్ని తీసేసుకోండి. దాన్ని తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దానికంటే ముందు ఒక ప్రాసెస్ అయితే ఉంది, అది చెప్తాను. ఫస్ట్ అది చేసేయండి. ఫస్ట్ ఈ జూమ్ అయితే చేసుకోండి బాగా. ఈ విధంగా క్లియర్గా జూమ్ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసండి. ఇక్కడికి వచ్చినట్లయితే మనకి ఈ బీట్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా, బీట్ ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ కొంచెం ఫార్వర్డ్ చేయండి. బీట్ ఇక్కడ చేంజ్ అవుతుంది కదా, సో మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్. సేమ్ అదే విధంగా అన్ని ఇమేజెస్కి అయితే చేసేయండి. బీట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ వరకు అయితే చేంజ్ చేసేయండి. బీట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ వరకు మిగతా ఇమేజెస్ అన్నీ కట్ చేసేసుకోండి. ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా అన్ని చోట్ల అయితే కట్ చేసేయండి. కరెక్ట్గా బీట్ ఎక్కడ చేంజ్ అవుతుందో అక్కడ చూసుకోండి. ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అన్ని చోట్ల అయితే కట్ చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. బీట్ చేంజ్ అయ్యే దగ్గర కత్తెర మీద క్లిక్ చేయండి. ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్. సో ఈ విధంగా అన్ని చోట్ల కట్ చేసేసుకున్న తర్వాత బీట్ అయితే ఇక్కడ చేంజ్ అవుతుంది, కొంచెం దూరం మూవ్ అవుతుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ వరకు చేంజ్ అయిన తర్వాత ఇక్కడ క్లిక్ చేసేయండి. కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ హెడ్ మీద క్లిక్ చేసేయండి. నేను ఎందుకు కట్ చేస్తున్నానో ఒకసారి అయితే చూడండి, మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. నేను ఒకసారి వాయిస్తో అయితే చూపిస్తాను.
సో మనకి ఆ బుల్లెట్ సౌండ్ వస్తుంది కదా, ఆ బుల్లెట్ సౌండ్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ వరకు అయితే ఇక్కడ కట్ చేసాము. సో ఇక్కడ ఎక్కువసేపు వస్తుంది, ఎక్కువసేపు వచ్చేంత వరకు అయితే ఉంచండి. కట్ చేసుకున్నాం కదా, సో ట్రిమ్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికైతే చేంజ్ అవుతుంది ఆ బీట్ అనేది. సో ఇక్కడ దాని మీద మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేయండి, కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ బ్లేడ్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ బీట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసేయండి, కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ బ్లేడ్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా బీట్ ఎక్కడ వరకు చేంజ్ అవుతుందో పర్ఫెక్ట్గా మీరు మ్యూజిక్ ఇంటూ చేస్తున్నట్లయితే చాలా నీట్గా వస్తుంది. నేను ఆల్రెడీ మ్యూజిక్ ఇంటూ చేశాను కాబట్టి ఈ విధంగా అయితే చేస్తున్నాను. సో మ్యూజిక్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో బీట్ అనేది, సో అక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసి కత్తెర మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ బ్లేడ్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇదే ప్రాసెస్ చివరి వరకు అయితే చేసేసుకోండి. నేను కొంతవరకు అయితే చూపిస్తున్నాను. సో ఫస్ట్ చూపించాను, బీట్ ఎక్కడైతే చేంజ్ అవుతుందో అక్కడ వరకు అయితే చూపించాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, స్వీట్ లైట్స్లోకి వెళ్ళిపోయి సెకండ్ వన్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ బుల్లెట్ సౌండ్ ఎక్కడ వరకు వస్తుందో వాటిలన్నిటికీ సేమ్ స్వీట్ లైట్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఏం చేసుకుంటారో క్లియర్గా అయితే చెప్తాను. గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసేయండి, స్వీట్ లైట్స్లోకి వెళ్ళిపోండి, సెకండ్ ఆప్షన్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ ఫస్ట్లో ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్రతి దానికి అదే ఎఫెక్ట్ అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ప్రతి దానికి అదే ఎఫెక్ట్ ఇచ్చేసుకున్న తర్వాత మనం కాల్మీ డీజే అయితే యూస్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే క్లిప్ గ్రాఫిక్స్లో స్వీట్ లైట్స్ అయితే యూస్ చేసేసుకోండి. ఈ విధంగా మొదట షార్ట్లు అన్నీ మూవ్ అవుతుంటాయి కదా, చూడండి. సో ఈ విధంగా ఫస్ట్ స్టార్ట్ అయ్యే అన్నిటికి అది ఇచ్చేసుకుంటాం. ఇక్కడ నుంచి బీట్ అనేది చేంజ్ అవుతుంది, ఒకసారి చూడండి. సో ఇక్కడైనా చేంజ్ అయింది కదా, సో చేంజ్ అయిన దగ్గర నుంచి ఏం పెట్టుకుంటా ఉంటాయి, ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయి కాల్మీ డీజేలో ఫస్ట్ వన్ తీసుకోండి. ఫస్ట్ వన్ తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ బీట్ చేంజ్ అవుతుంది కదా, ఇవి కూడా పెద్దవి. సో అవి బుల్లెట్ సౌండ్ లాగా టక్కున చేంజ్ అవ్వవు, కొంచెం మ్యూజిక్ అయితే వస్తుంది. సో దానికోసం ఏం చేస్తామంటే మనం కాల్మీ డీజే అయితే యూస్ చేస్తున్నాము. దాని మీద క్లిక్ చేసేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోండి, కాల్మీ డీజేలోకి వెళ్ళిపోయి కాల్మీ డీజే ఎఫెక్ట్ తీసేసుకొని ఫస్ట్ వన్ కానీ సెకండ్ వన్ కానీ మీకు నచ్చింది అయితే తీసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. వీటిలన్నిటికీ కాల్మీ డీజే ఎఫెక్ట్ అని మాత్రమే ఇచ్చేసేయండి, చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అన్నిటికీ ఎఫెక్ట్స్ ఇచ్చేసుకున్న తర్వాత వీడియో లెంత్ పెరుగుతుందని నేను మొత్తం అయితే చూపించలేదు, సేమ్ మీరైతే ఇదే ప్రాసెస్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనికి సంబంధించిన ఒక బోర్డర్ అయితే ఇచ్చాను, ఫస్ట్ ఆ బోర్డర్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ప్రొవైడ్ చేసిన బోర్డర్ని తీసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి టిక్ మార్క్ చేసేయండి. దీన్ని వీడియో ఎండింగ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసేసుకోండి. మీరు వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే వీడియో ఎండింగ్ వరకు అయితే ఈ విధంగా ఎక్స్టెండ్ చేసేసుకొని ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి నేను ప్రొవైడ్ చేసిన కలర్ఫుల్ పార్టికల్స్ టెంప్లెట్ అయితే తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోయి నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో ఆ కలర్ఫుల్ పార్టికల్స్ టెంప్లెట్ తీసేసుకొని కత్తెర పక్కన ఉన్న స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి, ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ అదే టెంప్లెట్ మీద అయితే క్లిక్ చేసేయండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ అనేది సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి, రెజల్యూషన్ 1080pలో పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ 30లో ఉంచుకోండి, బిట్ రేట్ 4 to 5 మధ్యలో ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా ఒక మంచి ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని వితిన్ ఏ మినిట్స్లో అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిటింగ్స్తో పాటు వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్, బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోస్ కోసం, స్పెషల్ పిక్స్ ఎడిటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి. కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.